హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మాకైతే కరెంట్ బిల్ వచ్చింది ఫ్రెండ్స్. జీరో బిల్ రావడానికి నేను చాలా ట్రై చేస్తా. ఇంకా ఇప్పుడు జీరో బిల్ ఎట్లా కౌంట్ చేయాలంటే నాకు ప్రజెంట్ యూనిట్స్ అని ఉంటే ప్రీవియస్ యూనిట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ యూనిట్ల నుంచి ప్రీవియస్ యూనిట్స్ తీసేస్తే మనకి ఎన్ని యూనిట్స్ కాలిందో అర్థమవుతుంది. ఇంకా ప్రజెంట్ యూనిట్స్ నుంచి ప్రీవియస్ యూనిట్స్ తీసేయాలి. 200 యూనిట్స్ మించకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. 200 యూనిట్స్ వరకే కదా జీరో బిల్ మనకు యూజ్ అయ్యేది. ఇక నేను ఎప్పుడు ఒక 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి మీటర్ వైపు చూస్తూ ఉంటా. చూసి ఇక ఎన్ని యూనిట్లు కాలింది ఈ వీక్లా అని చూస్తే ఇంకా కరెంట్ బిల్ వచ్చే టైం దగ్గరకు వచ్చినప్పుడు గీజర్ బంద్ చేస్తా ఫ్రెండ్స్. గీజర్ బంద్ చేస్తా. ఇక జీరో బిల్ ఏ విధంగా నేను కౌంట్ చేసుకుంటా అంటే ప్రీవియస్ యూనిట్స్ ప్రజెంట్ యూనిట్స్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ప్రీవియస్ యూనిట్ల నుంచి ప్రజెంట్ యూనిట్స్ తీసేస్తే మనకి ఎన్ని యూనిట్లు కాలిందో అనేసి తెలుస్తుంది. ప్రీవియస్ యూనిట్స్ లాస్ట్ టైం వచ్చి 13,574 యూనిట్స్ కాలింది ఫ్రెండ్స్ మాకు. మళ్ళీ ప్రజెంట్ యూనిట్స్ ఎన్ని వచ్చిందంటే 13,765 యూనిట్స్ కాలింది. అందులో నుంచి తీసేస్తే 191 యూనిట్స్ కాలింది ఈ నెల మాకు. అంటే 200 కంటే తక్కువ కాలింది. నేను 200 దాటకుండానే చూసుకుంటా ఫ్రెండ్స్. లాస్ట్ టైం నుంచి ఇప్పుడు మాకు ఒక 2 మంత్స్ నుంచి జీరో బిల్ వస్తుంది. ఇంతకుముందుకు నాకు తెలియక ఎప్పుడు 200 యూనిట్లు దాటకుండా చూసుకుంటా ఫ్రెండ్స్. మీటర్ వైపు అప్పుడప్పుడు చూస్తుండాలి ఫ్రెండ్స్. చూస్తుంటే మనకి ఎన్ని యూనిట్స్ కాలింది అనేది అర్థమవుతుంటుంది. ఒక 10 డేస్ ఉంది అనగా కరెంట్ బిల్ వస్తుంది అన్నప్పుడు నేను కౌంట్ చేసి పెట్టుకుంటా. 200 యూనిట్ దగ్గరికి వచ్చినప్పుడు గీజరు ఇంకా హీటరు అలాంటివి చేంజ్ చేస్తుంటా ఫ్రెండ్స్. ప్రీవియస్ నుంచి ప్రజెంట్ యూనిట్స్ తీసేస్తే మనకి ఎన్ని యూనిట్స్ కాలిందో అర్థమవుతుంటుంది. లాస్ట్ టైం వచ్చేసి మాకు 191 యూనిట్స్ కాలింది ఫ్రెండ్స్. అట్లయితే జీరో బిల్ వచ్చేసింది. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటా ఫ్రెండ్స్ జీరో బిల్లు. థ్యాంక్ యూ. సో మాకు జీరో బిల్ వచ్చింది 191.